నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లాలో ఈ రోజు జరిగిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా ఎన్నికల్లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో జరిగిన జిల్లా అధ్యక్ష ఎన్నికల సభ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు విరసత్ అలీ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సన్మానించేందుకు కొత్తూరి మహేష్ కుమార్ గారు, గూడ మల్లారెడ్డి గారు, శశిధర్ గారు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. మహేష్ అన్న, శశి, అలాగే టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ విరాతల్ గారిని సన్మానించేందుకు బీజేపీ సంపూర్ణాచారి ఎల్లా రాజేందర్ రెడ్డి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిని విరాతల్ గారిని సన్మానించాల్సిందిగా మోసి సులేమాన్లు కోరుతున్నాం. శ్రీమతి అడవాల జ్యోతి గారిని సన్మానించేందుకు సంపూర్ణాచారి వేణుగోపాల్ రావాల్సిందిగా కోరుతున్నాం. అధ్యక్షుడు శ్రీనివాస్ గారిని సన్మానించాల్సిందిగా నాది రచయితలను కోరుతున్నాను. గౌరవం కోసం వృత్తిలో పనిచేస్తుంటారు కనుక హెల్త్ కార్డ్ అనేది చాలా ప్రధానమైనటువంటి వాళ్ళ సమస్య జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ఉన్న మంత్రి గారికి నేను నోటీస్ తీసుకెళ్తున్నా. అసలు హెల్త్ కార్డ్ రద్దు చేసిన హెల్త్ కార్డ్ని మళ్ళీ ప్రభుత్వం పునరుద్ధరించాలి, జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత ఇవ్వాలి. ఇటీవల మీ ప్రభుత్వం ఉద్యోగులకు నెలకు 500 రూపాయల చొప్పున తీసుకుంటూ అంటే ఏడాదికి 6,000 రూపాయలు సేకరించి వాళ్ళకి హెల్త్ కార్డు ఇవ్వబోతుంది. హెల్త్ కార్డు ఇవ్వబోతున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించుకున్నాయి. గతంలో కూడా ప్రభుత్వం ఉద్యోగులతో పాటు మమ్మల్ని కూడా మాకు హెల్త్ కార్డు ఇచ్చింది. దయచేసి మీరు కూడా మాకు ఈ ఉద్యోగులతో పాటు హెల్త్ కార్డు జర్నలిస్టులకు కూడా ఇచ్చే విధంగా మీ గొంతుకగా కూడా మీరు ఇక్కడ శాసనసభ్యులు, మంత్రి గారు, మీరందరూ కూడా ప్రభుత్వం దృష్టికి మా గొంతుకగా తీసుకురావాలని నేను మీతో కోరుతున్నాం. అయితే మేము మాకు మొత్తమే ఫ్రీ ఇవ్వండి. గత ప్రభుత్వం ఫ్రీ ఇచ్చే మా గొప్ప ముగిలింది. వారి యొక్క బాధ్యత నిర్వర్తించినటువంటి మా జర్నలిస్టులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ వేదికపై దాన్ని ప్రాతినిధ్యం చేసి ప్రత్యేక తెలంగాణ విషయంలో కూడా మన రాష్ట్రం మనకు ప్రత్యేకంగా రావాలి. మన రాష్ట్రం ఏర్పడే విషయంలో కూడా మన ప్రాంతం యొక్క హక్కు మనమే పరిపాలించుకుంటాం. మన హక్కు మనకు కీలకమైన మీరు నిర్వహణ చేసినటువంటి మీరు ఈరోజు మీకు ఉన్నటువంటి ప్రత్యేకమైన సమస్యలు ఏదైతే హెల్త్ కార్డు విషయంలో కానీ, ఇళ్ల స్థలాల విషయంలో కానీ, ఇతర విషయంలో కానీ మీరన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా మన రామప్రసాద్ గారు మాట చెప్పినాడు. 2016 కార్డ్స్ హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందన్న, 2018 కార్డ్స్ మొత్తం కూడా నిలిపివేయడం జరిగిందని అంటున్నారు. ఏదైతే హెల్త్ కార్డు ఇచ్చినటువంటి సందర్భంలో కూడా 500 కోట్లు కార్పొరేట్ హాస్పిటల్స్కు బకాయిల సందర్భంలో మరి 6 నుంచి ఈ రోజు వరకు కూడా ఆ హెల్త్ కార్డు సంబంధించినటువంటి అంశాన్ని పరిష్కారంలో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా రామప్రసాద్ గారు చెప్తే అన్నారని మరి కొత్తగా ఏర్పడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి నిన్న రిప్రజెంట్ చేసినారంటే అన్నాడు అన్న మా వర్గీకరణకు సంబంధించినటువంటి న్యాయం జాతీయ స్థాయి న్యాయం శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. మాకు న్యాయమైనటువంటి ఏదైతే హెల్త్ పరంగా మాకు ఇబ్బంది వస్తే, మాకు కానీ మా కుటుంబ సభ్యులకు ఇబ్బంది వస్తే పరిష్కార విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి చర్చించడం జరిగిందన్న. కొంచెం టైం ఇవ్వండి, తప్పకుండా పరిష్కారం చేస్తామని చెప్పి వారు మాట్లాడిన విషయం కూడా రామప్రసాద్ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా అన్నా
ఇప్పుడు పెద్దలు కేంద్రంలో వేదికపై పెద్దలు అందరూ కూడా మా జనరేషన్ సంబంధించిన న్యాయాలయ సమస్య విషయంలో కూడా రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటా. మీ న్యాయాలయ సమస్య విషయంలో గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్ళి మీరు ఏదైతే కోరుకుంటున్నటువంటి హెల్త్ కార్డు విషయంలో కానీ మీకు ఇళ్ల స్థలాల విషయంలో కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 100% బాధ్యత చేస్తాము. ఎక్కడ కూడా విశ్వవిద్యాలయ విషయాలు కూడా సవిధిగా మనం చేసుకుంటూ మీరు ఎక్కువ మాట్లాడకుండా మా మిత్రులందరూ కూడా ఎందుకంటే మీ ఇబ్బందులు మీ కష్టాలు తెలియగల విషయాలు కాదు. ఈరోజైతే అడ్వాన్స్ సోషల్ మీడియా డిజిటల్ మీడియా మరి ఉన్న పరిస్థితులు కూడా ప్రింట్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టుల ఇబ్బంది కానీ ఆ యజమాన్య పరంగా ఇబ్బందులు కానీ మరి దగ్గరగా చూసిన వాళ్ళగా మీకు మినిమం అడిగేది హెల్త్ పరంగా హెల్త్ కార్డు, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ పరంగా మీకున్నటువంటి ఏదైతే మీకు కావాల్సిన రాయితీ విషయంలో ప్రభుత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీరందరి తరఫున ఇక్కడ వేదికపై మేమందరం ఉన్నాం. నాయకులందరం పార్టీలకు అతీతంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి దగ్గరికి తప్పకుండా ఈ విషయాన్ని మేము తీసుకెళ్లి వారి ద్వారా పాజిటివ్గా ఆలోచన పరంగా ఏదైతే నిర్ణయం జరిగే విధంగా మా బాధ్యత నిర్వహిస్తామన్న విషయాన్ని మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా మనం చేసుకుంటూ గతంలో జర్నలిస్ట్ ఇళ్ల స్థలాల కోసం ఏదైతే వారిపై నిరాకరణ చేసినప్పుడు ఆరోగ్య ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కానీ పెద్ద జీవన్ రెడ్డి గారికి మాట్లాడినప్పుడు సరైన మాట్లాడి వచ్చినాం. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. ఏది చేసినా ఒక మాట చెప్పింది రామప్రసాద్ అన్న రాష్ట్ర హైదరాబాద్ మహానగరంలో కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చిందన్న. ఎప్పుడు ఇచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది తప్ప ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో మన ఇళ్ల స్థలాలు లేదు. మొన్న కూడా 1100 మందికి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇళ్ల స్థలాలు కేటాయించిన సందర్భంలో కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి ఆ ఇళ్ల స్థలాలు ఆయన విషయాన్ని కూడా మన రాష్ట్ర నాయకత్వం కూడా చెప్పడం జరుగుతుంది. మన దాంట్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో జన్మిస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే సుప్రీంకోర్టు సంబంధించిన విషయంలో ఆగినప్పటికీ ఏదేమైనా కూడా ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మా జర్నలిస్టులను ఆదుకునే బాధ్యత పార్టీ ఖచ్చితంగా కూడా నిన్న పెద్దలందరూ చెప్పినారు. మా అన్నగారు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు చెప్పారు. మా మంత్రి గారి నేతృత్వంలో వారన్నా మంత్రిగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ నేర్చుకుంటా ముఖ్యమంత్రి గారిని ఒప్పించే విషయం మా అందరం తెలుస్తాం. పెద్ద జీవన్ రెడ్డి గారు కూడా ఎవరు తీసుకెళ్ళి మనకు న్యాయాలయం సమస్య జగిత్యాల జిల్లా అంటే పోరాటాల గడ్డ. ఇక్కడ కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఏదైనా కూడా ఏ ప్రభుత్వం ఉండాలన్నా ఈ ప్రభుత్వం ఇబ్బందుల పాలన కరీంనగర్ జిల్లానే జర్నలిస్టులకు కానీ రాజకీయాలకు కానీ స్వేచ్ఛగా జీవించాలని మాత్రమే కోరిరు. అందులో ప్రధానంగా నిత్యం హడావుడి వృత్తిలో ఉండి మానసిక వేధింపులు యాజమాన్యాల నుండి అటు మొత్తం వాళ్ళ వృత్తి హడావుడితో కూడింది కనుక మా ప్రాణాలకు భరోసా ఇస్తూ మా ఆరోగ్యాన్ని కాపాడమని కోరింది జర్నలిస్టులు. ఆరోగ్య పథకం అడిగిండ్రు. రెండవది ఏమడిగిండ్రు, మేము కూడా బిలో పవర్టీ లైన్ కింద అంటే దారిద్ర్య రేఖ దిగువన పనిచేస్తున్న వర్గాలకు చెందిన వాళ్ళం. ఎందుకంటే వాళ్ళ జర్నలిస్ట్ అనగానే నలుగురు ఎస్ఐ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ అధికారులు నమస్తే పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్లో నమస్కారాలు, సమాజంలో రాజకీయ పార్టీల నుండి నమస్కారాలు ఆధారాలు నమ్మితే అదొక వ్యసనంగా భావించి పాపం ఈ వృత్తిలో చిక్కుకొని పోయి అసలు ఏది ఉన్నా లేకున్నా ఈ వృత్తి నుండి ఎలాంటి ఆమ్దాని లేకుండా వాళ్ళు మాత్రం వృత్తిలో ముందుకు వెళ్ళిపోతున్నారు కేవలం దక్కుతున్న గౌరవం కోసం. ఇవాళ గ్రామీణ లేఖల పరిస్థితి ఏంటంటే వాళ్ళు పాపం ఎంత మర్యాద ఎంత మంచిగా మన రంగులు మన ముందు కనిపిస్తారు. వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలను తొక్కి చూస్తే కనీసం చాలా మంది ఇళ్లలో అద్దెలు కట్టలేని జర్నలిస్టులు వేరే సంఖ్యలో రాష్ట్రంలో ఉన్నారు. అక్కడే వాళ్ళ పిల్లలకు మంచి స్కూళ్లలో మంచిగా అందరితో పాటు చదువుకునే పరిస్థితుల్లో లేరు. ఇంటికి మోగలే రోజంతా మా వాళ్ళు పొద్దునెళ్ళి రాత్రి ఇంటికి వెళ్తే భార్య పిల్లలు అడుగుతారు, నాయన ఏం తెచ్చినామని. నాన్న జేబులు ఇక్కడ ఖాళీగా ఉంటాయి, ఏముండదు. ఏకమేంటి వచ్చాయి లేక జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ మా తెలంగాణలో జరుగుతుంది. ఇది నిజంగా మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం. ఏంటంటే భారతదేశంలో మా యూనియన్ అగ్రగామి నిలబడ్డది. కానీ సమస్యల విషయంలో మేము చేయని పోరాటాలను అంటలేదు. గల్లీ నుండి భారతదేశంలో ప్రప్రథమంగా ఢిల్లీలో ధర్నాలు నిర్వహించడానికి ఇక్కడ నుండి జర్నలిస్ట్ అందరం చాలా మంది జిల్లా నుండి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి మా కన్నీరు నుండి మా కష్టాలను మేము బయట పెట్టాడన్నా. మాకు హెల్త్ కార్డు లేదు. గత ప్రభుత్వం హెల్త్ కార్డు తీసుకొచ్చింది 2016లో ఉద్యోగులతో పాటు జర్నలిస్టులకు హెల్త్ కార్డు ఇచ్చారు. ఆ కార్డు నిజంగా
అందకుండా పోయింది. మేము ఇప్పటి కూడా చెప్తున్నాం, మేము నెలకు 500 రూపాయలు చెల్లించే కెపాసిటీ మాకు కనీసం లేకపోవచ్చు, కానీ 300, 400 రూపాయలు, 200 రూపాయల వాళ్ళు నెలకు వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళ కుటుంబాల మొత్తానికి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో మేము గతంలో ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి పత్రాన్ని ఇచ్చాం. మా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మా యూనియన్ జాతీయ అధ్యక్షుడు వారు, మీ మీడియా అకాడమీ చైర్మన్ గా ఉన్నారు, వారు కూడా ప్రభుత్వానికి విన్నవించారు ఎత్తుకాడిని పునరుద్ధరించాలని. ఇక మరో రెండో ప్రధాన సమస్య ఇల్లు, ఇంటి స్థలాలు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుండి పాలసీ రాకపోవచ్చు, జీవో రాకపోవచ్చు, జర్నలిస్టులకు ఇవ్వండి స్థలాల్లోనే ఒక జీవో కాగిత పత్రం లేకపోవచ్చు, కానీ చాలా మంది శాసనసభ్యులు ప్రతి జనాన్ని చాలా నియోజకవర్గాల్లో ఇల్లు, ఇంటి స్థలాలు కేటాయించుకున్నారు. ఎమ్మెల్యేలు అసైన్మెంట్ కమిటీ చైర్మన్లుగా అసైన్మెంట్ పట్టా సర్టిఫికేట్ ద్వారా మనకి చాలా మందికి ఇంటి స్థలాలు అందించగలిగారు. ఒక మెదక్ జిల్లాలో, ఆ జిల్లా వాసిగా నేను చెప్తా, మెదక్ జిల్లాలో దాదాపు 900 మంది జర్నలిస్టులకి అక్కడ మంత్రి హరీష్ రావు గారు ఇంటి స్థలాన్ని ఇచ్చి మన కొద్దింటి వాళ్ళని చేసినటువంటి ఒక సందర్భం అక్కడ ఉంది. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలా మంది శాస్త్రం అంటున్నారా, కాగితం ఉందా, మీకు ఏమైనా ప్రభుత్వం నుండి ఏమైనా ఉంటే తీసుకురండి అని. ప్రభుత్వం నుండి ఉత్తర్వులు ఎప్పుడు లేవు. మాకు చాలా తెలుగుదేశం ప్రభుత్వం ఆయనలో కావచ్చు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత కావచ్చు, ఎప్పుడు కూడా కాగితం లేకుండా శాసనసభ్యులు అసైన్మెంట్ కమిటీ ద్వారా వాళ్ళకి ల్యాండ్ ఇచ్చే ఒక ఆనవాయితీ సాంప్రదాయం రాష్ట్రంలో ఉంది. దయచేసి ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో మా వాళ్ళకి మామూలుగా పెద్ద ఆశలు పడతలేదు. వాళ్ళు ఇంటి కట్టే మందం ఒక 150 గజాలు 150 గజాలు అడుగుతున్నారు. వాళ్ళు ఎకరాలు కూడా అడగట్లేదు. కనుక ఈ విషయంలో గౌరవ శాసనసభ్యులు మీరు వారికి చేతోడుగా మా వాళ్ళకి నిలబడాలని చెప్పి, ఇంటి స్థలాల విషయంలో మీరు ముందంజలో ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకా మరొక విషయం, ఈ మధ్యన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా మేము వచ్చినప్పుడు మంత్రి రెవెన్యూ శాఖ మరియు సమాచార శాఖ మంత్రిని వారు కూడా ఇందిరమ్మ ఇళ్లను జర్నలిస్టులకు ఇచ్చే ఆలోచన ఉందన్నారు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ స్థలాలు ఉంటే 5 లక్షల రూపాయలు మేము ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి ఇస్తాము. అది ప్రభుత్వం ఆలోచిస్తుంది, ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుందని చెప్పిండ్రు. అది ఆలోచనలు కాకుండా దాన్ని ఆచరణలో తెచ్చేందుకు మీ వంతు మీరు కృషి చేయాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మా వాళ్ళందరి గుర్తుగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. మంత్రి గారు అలాగే శాసనసభ్యులు చెందిన వారి శాసనసభ్యులు చేస్తుంది. జర్నలిస్టులు అంటే ఏదో మనము వేరే వృత్తులాగా కాదు, ఇది ఒక న్యాయం ధర్మంగా ప్రజల పక్షాన సమాజం గొంతుగా నిలబడే జర్నలిస్టులను ప్రోత్సహిస్తుంది ఈ సంఘం. ఇవాళ మీరు చూస్తున్నారు పరిస్థితి, మీడియా మొత్తము కొన్ని అసాంఘిక శక్తులు కూడా అందులో ప్రవేశించేసేసి రకరకాల రకరకాల పత్రికలు అవి ఆర్ఎన్ఐ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్నది, ఎక్కడ చట్టబద్ధత లేదు, అలాంటి సంస్థలన్నీ క్రియేట్ చేసేసి ఇవాళ మేము జర్నలిస్టులను అని చెప్పి వాళ్ళు ఒక దోపిడీ గుట్టలాగా తిరిగే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటి పట్ల